నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో సుక్కెదురైంది. మరి పోలింగ్ రోజున మన మాచర్ల నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంని ధ్వంసం చేసిన ఘటనలో మరి వివాదం చెలరేగింది. కేసులు నమోదయ్యాయి. హైకోర్టు జూన్ 5 వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కొంత ఊరట కలిగింది. ప్రస్తుతం ఉదయం సాయంత్రం నర్సరాపేటలో పల్నాడు ఎస్పీని కలిసి అటెండెన్స్ హాజరేయించుకోవాలని చెప్పారు హైకోర్టు. మరి ఇప్పుడు తాజాగా మనకు అందిన సమాచారం అయితే మరి టీడీపీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇప్పుడే, కొద్దిసేపటి క్రితమే. రేపు కౌంటింగ్ కేంద్రాల దరిదాపుల్లోకి వైఎస్ఆర్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దరిదాపుల్లోకి వెళ్ళకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి దీంతో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకి దరిదాపుల్లోకి వెళ్ళటానికి వీలు లేదనేది క్లియర్గా ఇవ్వడంతో ఇప్పుడు పిన్నెల్లి ఏం చేస్తారనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థిగా ఉన్నా కూడా ఆ ప్రాంతాలకి ఎక్కడ వెళ్ళకూడదు, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇటు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిలో కొంత వివాదం ఉంది కాబట్టి మళ్ళా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రాల వైపు కనిపిస్తే అక్కడ టీడీపీ వర్గాలు కానీ లేకపోతే వైసీపీ వర్గాలు కానీ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ కల్పించే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్ల ప్రాణహాని ఉంది అని టీడీపీ ఏజెంటు మాచర్ల నియోజకవర్గంలో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి ప్రాణహాని నిజంగానే ఉందా, లేకపోతే రాజకీయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడానికి టీడీపీ చేసిన కుట్రగానే భావించాలా, లేదంటే మరి ఆ విధంగా ప్రాణహాని ఉంటే రేపు ప్రొద్దున ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మరి 6వ తారీఖున ఈ కేసుకు సంబంధించి జూన్ 6వ తారీఖున విచారణ చేసి ఆ కేసు పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు రేపు అయోమయంగా మారింది. కౌంటింగ్లోకి వెళ్ళటానికి వీలుదని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా గెలిస్తే ఒక లెక్క, గెలవకపోతే మరో లెక్క. కాబట్టి టీడీపీ ప్రత్యర్థులు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటాడే అవకాశం లేకపోలేదు. కాబట్టి రేపు కౌంటింగ్ కేంద్రాలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఖరి ఎలా ఉండబోతుంది, రేపు కౌంటింగ్ కేంద్రాల వైపు వెళ్తాడా లేదా అనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,